ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయంను బట్టి లోకమునకు, తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. కీర్తనలు 96:13. అవును, తీర్పు దినము వచ్చుచున్నది, దానిని ఎవరు తప్పించుకోజాలరు. యేసు మరలా రక్షకుని వలె కాక తీర్పు తీర్చువానిగా మరియు రాజుగా ఈ లోకమునకు వచ్చుచున్నాడు. మొదటిగా పరిశుద్ధులు వారి తీర్పును, బహుమానమును మధ్యాకాశంలో పొందుదురు. తరువాత క్రీస్తు యుగ పరిపాలనకు ముందు జీవించుచున్న వారిని, మృతులను తీర్పు తీర్చుటకు ఈ లోకమునకు వచ్చును. మేకల నుండి గొర్రెలు వేరు చేయబడును. తరువాత ధవల వర్ణము గల సింహాసనము నుండి మృతులకు తీర్పు తీర్చబడును. చివరిగా దేవదూతలకు తీర్పు తీర్చబడును. అవును ప్రియ పరిశుద్ధులారా, మన పరలోకపు తండ్రి తన నిత్య రాజ్యంనకై, తీర్పు దినంనకై సిద్ధపరచుచున్నాడు. కాబట్టి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి. ప్రార్థన. దేవా, నా జీవితంలో జరుగు ప్రతి సన్నివేశము నా మంచికే అని నేను నమ్ముచున్నాను. నా నిమిత్తము అనుదినము పనిచేయుచున్నావు అని నమ్ముచున్నాను. ధైర్యముతో నీ సింహాసనం ఎదుట నిలవబడుటకు నన్ను సిద్ధపరచుచున్నందుకు నీకు వందనములు. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.